పిఠాపురం పంచాయతీరాజ్ జేఈ నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై అనేక ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే వాళ్ళ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికి గల ప్రధాన కారణం అయినటువంటి ఇప్పటికే షేక్ షాదీ ఖాన్ కోసం అయితే పోలీసులు పక్కన పక్కన అన్వేషణ అయితే కొనసాగిస్తున్నారు. పలు బృందాలుగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కూడా మొత్తం అంతా కూడా చర్చ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అతనికి ఆచూకీ తెలిపిన వారికి రివార్డు కూడా ఇస్తాను కూడా ప్రకటించారు. కానీ ఈ యొక్క జరిగినటువంటి ఘటనపై అయితే ప్రధానంగా అనేక ఆరోపణలు వస్తున్నాయి. తను ఈ జరిగిన కుటుంబం మొత్తం కూడా ప్రధానంగా ఈ విధంగా చేయడానికి గల ప్రధాన కారణం, అలాగే తన మతం కూడా స్వీకరించాలని కూడా ఒత్తిళ్లు చేశారంటూ పలు లేఖలు కూడా ఉన్నాయని కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. కానీ కాకినాడ నగరంలో ఎప్పుడూ లేని విధంగా ఈ లవ్ జిహాదీ అనే అంశాన్ని కూడా అనేక ప్రచారాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ముస్లిం మత పెద్దలందరూ కూడా దీన్ని అయితే తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం సార్, చెప్పండి, ఈ కాకినాడలో ఈ జరిగినటువంటి ఘటన ఏ విధంగా చూడాలి? ముందుగా పంచాయతీరాజ్ ఏఈ గారికి ఆ కుటుంబ సభ్యులకి అందరికీ సానుభూతి ప్రకటిస్తున్నాం. అది చాలా బాధాకర విషయం. అందులో ముస్లిం పేరు రావడం కూడా ఇంకా బాధాకర విషయం. మేమైతే చాలా బాధలు ఉన్నాం. ముస్లిమ్స్ ప్రతి ఒక్కరు మా అనుమానంతో చూస్తున్నారు. తర్వాత కొంతమంది సోషల్ మీడియాలో ఇది లవ్ జిహాద్, తర్వాత ఉగ్రవాదం, తర్వాత ఇంకా అనేక పేర్లతో దేశద్రోహి కూడా చెప్పేసి నేను మీడియాలో వచ్చింది. అలాగా ప్రకటించడం చాలా తప్పు. దాన్ని ఖండిస్తున్నాం. దీనికి ముస్లిమ్స్లో హిందువుల్లో పెళ్లి చేసుకోవడం ఇప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. భారతదేశంలో హిందూ పెళ్లి చేసుకుంటారు, ప్రేమించుకుంటారు. ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. ఎన్నో హత్యలు, విడాకులు అన్నీ జరుగుతుంటాయి. కానీ కేవలం ముస్లిం సమాజాన్ని టార్గెట్ చేసి ఈ విధంగా ప్రచారం చేసి లవ్ జిహాద్, ఉగ్రవాదం, తర్వాత ఈ అనేక పేర్లతో అనౌన్స్ చేయడం, ఈ ప్రకటించడం సోషల్ మీడియా ద్వారా వస్తుంది. దాన్ని పూర్తి ఖండిస్తున్నాం. ఎవరైతే ఈ పని చేశాడో సాదిక్ ఖాన్ అనే వ్యక్తి, ఆ వ్యక్తికి పూర్తిగా ఈ చేసిన పని ఖండిస్తున్నాం. ముస్లిం సమాజం తరఫున, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ఖండించడం జరుగుతుంది. అది కాకుండా అతన్ని ఎలాగైతే మా అడ్వకేట్ గారు అతన్ని పిలుపు ఇచ్చారు, అతను ఎక్కడైనా సరే సోషల్ మీడియా, యూట్యూబ్ అలా చూస్తుంటాడు. అతను ఎక్కడైనా చూస్తారు. వెంటనే వచ్చి లొంగిపోతే, పోలీసుని సహకరిస్తే, పోలీస్ ద్వారా అతను సహకరిస్తే ముందు వాళ్ళ కుటుంబం బయటపడుతుంది, తర్వాత ముస్లిం సమాజం నింద బయటపడుతుందని మేము అతన్ని కోరడం జరుగుతుంది. డిమాండ్ చేస్తున్నాం. అతనికి పోలీసుని పూర్తిగా సహకరిస్తాం. కొంతమందికి పోలీసు వాళ్ళు తెలిసిన వాళ్ళకి, మసీద్ కమిటీ వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ చెప్పడం జరిగింది, మీరు సహకరించండి, ఏమైనా అచ్చుకి తెలియపరచండి. ఎవరికి కాంట్రాక్ట్లు లేడతను ఏమాత్రం తెలుస్తాం మేము వెంటనే పోలీసుకి కానీ మీడియా ద్వారా ప్రకటిస్తాం. అది సూసైడ్ లెటర్ ఉంది అంటున్నారు. అది ఏ లెటర్ ఉంది, ఏముంది, అది పూర్తిగా బహిరంగ ఎవరు పెట్టాలో పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టాలా. ఆ పెట్టిన తర్వాత తేలుతుంది అది లెటర్ ఉందా లేదా. ఏమైనా పోలీసు మీడియా ద్వారా మాత్రం వస్తున్నాయి. కానీ ఇతను చేసిన తప్పు పని. ఇంకో ఆరోపణ వచ్చింది, ఇతను ఏదో వాళ్ళ అల్లుండి కూడా ఇతని ద్వారా ఇలాంటివి కానీ చర్య చేసి ఉంటే ముస్లింకి పూర్తి వ్యతిరేకం. ఎందుకంటే ముస్లింలో ఖురాన్లో ఒక మాట ఉంది, ఎవరైతే ఒక మనిషిని చంపాడో అతను పూర్తి సమాజాన్ని చంపేసినట్టు అతని మీద నింద పడుతుందని చెప్పడం జరిగింది. అందుకే మేము దాన్ని పూర్తి ఖండిస్తున్నాం. అలాంటి పని చేసి ఉంటే మాత్రం సమాజంలో ఉండడానికి లేదు. పోలీసుకి లొంగాల, పోలీసుని శిక్ష ప్రకారం శిక్ష పడుతుంది. అది మనం కాకినాడ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు మీద నమ్ముతున్నాం. ఎలాంటి తీసుకొచ్చేస్తారు వాళ్ళని. తర్వాత అదేవిధంగా చట్టాన్ని గౌరవిస్తున్నాం. చట్టం పని చేసుకుని పోద్దాం మాకు నమ్మకం ఉంది. భారతదేశంలో ఏదో చట్టం ఉంది, ఏదో రాజ్యాంగం ప్రకారం అతనికి ఏ శిక్ష ఇచ్చినా దానికి మనం స్వీకరిస్తాం. అంటే మతం మారాలని, అలాగే జిహాదీ ఈ విధంగా బుక్స్ కూడా ఇచ్చి తనని ఇబ్బందిగా పెట్టారనేది కూడా లేఖలో ఉందని కూడా ఆరోపణలు వస్తుంది. అదే లేఖలో ఉందని మీడియా ద్వారా తెలుస్తున్నాయి మాకు కూడా. కాకపోతే అది ఎక్కడదా నిజాలు తెలియదు. అది పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చి ఏదైనా చెప్తే అది తెలుస్తుంది. సాధారణంగా ఇక్కడ మత మార్పిడి అలాంటివి ఉండదు. ముస్లిం ప్రకారం కూడా మత మార్పిడి ఎవరి మతం ఖురాన్ కూడా గౌరవంగా ఎవరి మతాలని మార్చమని ఎప్పుడు చెప్పదు. ఆ దేవుడిని సృష్టికర్త ఆరాధించమని చెప్పదు తప్ప ఎవరిని మతాలు మార్చొద్దు, ఎవరు ఇతర మతాన్ని తిట్టొద్దు అని ఖురాన్లో క్లియర్గా ఉంది. ఇతను ఏ విధంగా అతను మార్చమని చెప్పడం జరిగింది అది కూడా మాకు తెలీదు. అది ఆరోపణలు ఉన్నాయి. అది పోలీసు తెలిస్తే ఒకవేళ చేసి ఉంటే మాత్రం చాలా తప్పు. దాన్ని ఖండిస్తున్నాం. అంటే ఇప్పుడు ఆ జరిగిన ఘటనకు సంబంధించిన కుటుంబ నేపథ్యం అన్నీ కూడా మీరు మాట్లాడడం, ఎవరైతే సాదిక్ ఖాన్తో మీ అందరూ కూడా సుపరిచితుడు అందరికీ? అంటే సాదిక్ ఖాన్ వాళ్ళ నాన్న ఇక్కడ సంచోల ద్వారా జ్యోతిలమారి పనిచేసేవాడు. బాదుషా అతని పేరు. కరోనాలో ముందు పోయాడు. కరోనాలో హార్ట్ అటాక్ వల్ల పోయాడు. బాదుషా అతని పేరు. అతను జ్యోతుల మార్కెట్లో, సంచోల బట్టల మార్కెట్లో పనిచేసేవాడు. అతను మాకు పరిచయం. తర్వాత వీళ్ళ అమ్మ ఇంట్లో పెళ్ళిళ్ళకి, వీళ్ళు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాం, వీళ్ళు పెళ్ళిళ్ళకి ఎట్లా వెళ్ళి వంట పని చేసుకునేది వీళ్ళమ్మ.
అలా పిల్లల్ని పెంచిన తర్వాత 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు పెరిగాక ఎప్పుడు వీళ్ళు ఎదిగిన తర్వాత ఏం చదువుకున్నారు ఎలా వచ్చారు ఈ అవగాహన ఎవరికి లేదు. అంటే ఎందుకు అక్కడే అపోలో వెనకాల అపార్ట్మెంట్లో ఉంటున్నారు వీళ్ళు. అంతే అక్కడ వాళ్ళ నాన్నగారు పోయినప్పుడు మనం ఇంటికి వెళ్ళాం. ఆ నాన్న మంచివాడు, వీళ్ళగా కుటుంబం మంచివాడు. మరి అమ్మాయిల దాంట్లో ట్రాప్లో ఎవరైనా శాతాన్ని తీసుకొచ్చి అలా పడిపోతాడు, ప్రతి చోటు జరుగుతున్న విషయం. కానీ ఇంత ఘోరంగా ఇతను చేసిన ఆరోపణలు ఉన్నాయి, దాన్ని మనం పూర్తిగా సాదిక్ ఖాన్ని సరెండర్ అయిపోమని చెప్తున్నాం. అది చాలా తప్పు, నేరం. ముస్లిం సమాజం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. అంటే ఇంకా ఎటువంటి ఆరోపణలు వస్తుందంటే జనరల్గా ఇప్పుడు జరిగిన ఘటనపై మీరు అన్నట్టుగా ఇలా ముస్లిమ్స్ అంటే ఈ విధంగా చేస్తారా అనేది ప్రచారం జరుగుతుంది. దాన్ని మీరు ఏ విధంగా తప్పు ఆ ప్రచారం పూర్తి ఖండిస్తున్నాండి. ముస్లిమ్స్ అలాగ ఏం చేయరు. ముస్లిం ఎలా చేస్తాను, కేవలం ఒక మనిషి తప్పు చేసిన ఆరోపణతో అతని మీద పూర్తి సమాజం మీద నిందేయడం అని చాలా తప్పు. అతను వ్యక్తిగతంగా తప్పు చేశాడు, మేము నమ్ముతున్నాం. అది ఖండించాలా, శిక్షించాలా. కానీ ముస్లిమ్స్ ఇప్పుడు హిందువుల్లో ప్రతి కులంలో అలాంటివి జరుగుతుంటాయి. భారతదేశంలో అంతా ఎన్నో రోజు టీవీలో చూస్తుంటాం. కానీ ఏది కూడా హిందూ జిహాద్, క్రిస్టియన్ జిహాద్ ఎప్పుడు చెప్పాం. ముస్లిమ్స్ మీద కేవలం ఈ మధ్య కొద్ది రోజుల నుంచి టార్గెట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా తప్పు అని మనం ఖండిస్తున్నాం. వాళ్ళని కూడా చెప్తాం, సహనత వహించండి. చట్టం మీద నమ్మకం ఉంది, పోలీసు వాళ్ళ నమ్మకం ఉంది. పోలీసు తీసుకొస్తారు, వాళ్ళని తీసుకొచ్చి బహిరంగ పెడతారు. ఆ నిజాలు తెలిస్తే అతనికి పూర్తిగా శిక్ష ఇవ్వాల్సింది కోరుతున్న పోలీసు వాళ్ళని. ఏ విధంగా అయితే అతను హెరాస్మెంట్ చేసాడు, ఒకవేళ ఈయన తప్పు రెడ్డి విషయంలో కూడా వాళ్ళ అల్లుడి విషయంలో తప్పు చేసి ఉంటే పూర్తి శిక్ష ఇవ్వండి. అసలు ఏ విధంగా కూడా నా వైపు నుంచే మేము అడ్వకేట్స్ని సలహా ఇస్తున్నాం. మళ్ళీ మాట్లాడుతున్నాం, వాళ్ళందరూ ఉన్నారు లోన, మీరు ఇందులో బెయిల్కి వెళ్ళొద్దు, తర్వాత మీరు కోర్టు కూడా తీసుకోవద్దు, మీరు కేసు కూడా తీసుకోవద్దని చెప్తాం. అలీగారిని కూడా చెప్తాం, కేసు కూడా మీరు తీసుకోవద్దు. మిగతా అడ్వకేట్స్ ముస్లిం చెప్తాం, మీరు కేసు కూడా తీసుకోవద్దు. ఒక కేసు పోయినా పర్వాలేదు, మీరు ఇందులో దూరొద్దు. ఎందుకంటే నేరం చేస్తే కేసు తీసుకోకూడదు. అంత తప్పు నేరం, చిన్న నేరం కాదు అది. ఆరోపణల ప్రకారం ఆ నేరం చేసిన వాళ్ళకి కేసు కూడా మనం తీసుకోకూడదని చెప్పడం జరుగుతుంది. ఎండి అస్గర్, టౌన్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మేవా ఈసీ మెంబర్. అనేక సేవా కార్యక్రమాలు మనం చేస్తుంటాం. ఒక మసీద్కి గౌరవాధ్యక్షుడు ఉన్నాం. చెప్పండి, ఈ ఘటన ఎలా చూడాలి? కాకినాడలో ఈ జరిగినటువంటి ఘటన అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలన్నీ కూడా నిరాధారాలండి. అటలోనే వెళ్తుంది తప్ప నిజం ఏంటన్నది బయటికి రావట్లా. యాక్చువల్గా చూసుకుంటే ఏఈ గారు కూడా వాళ్ళ యొక్క కుటుంబ పిల్లల్ని కుటుంబాన్ని కూడా అతను ఒక కంట్రోల్లో పెట్టుకోవాలి. అతను ఇంటికి రప్పించడం, ఆయన మాట్లాడించడం ఇవన్నీ కూడా తప్పు కదండి. కాబట్టి ఆ కుటుంబం కూడా తప్పు అనిపిస్తుంది. కాబట్టి మెయిన్ ఏంటంటే సాదిక్ ఖాన్ లొంగిపోయి ముందుకు వస్తే దానికి నిజమైనటువంటి క్లారిటీ ఉంటుంది. అదొక్కటే సార్ నేను చెప్పగలిగింది, అంతకంటే ఇంకేం లేదు. బలవంతంగా మత మార్పిడి చేయడాలు, ఇలా బలవంతంగా బుక్స్ చదివించడాలు ఇవన్నీ కూడా రాసినట్టుగా ఉన్నాయి, రాసిరని కూడా చెప్పుకొస్తున్నారు. ఇటువంటివి ఉంటాయంటారు అసలు? అలా జరుగుతాయి? అసలు అటువంటివి ఏమి ఉండవండి. ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. మత మార్పిడి అన్నది అంత ఈజీగా జరిగేది ఏం కాదు. ఒక వ్యక్తి ఒక అదర్ దాన్ ముస్లిం అంత ఈజీగా కన్వర్ట్ అవ్వడానికి అవ్వదు, కష్టం. దానికి చాలా ఉన్నాయి. ఒకవేళ వచ్చినా ఇమ్మడలేరు. అది ఎవరికైనా సరే తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అది మాత్రం జరగనివ్వరు. ఇది పరిస్థితి. జరిగిన ఘటనపై కాకినాడలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం మత పెద్దలందరూ కూడా దీన్ని అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే జరిగిన ఘటనలో నిజంగా అతనిది తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా అతనికి శిక్ష పడాలని కూడా కోరుకుంటున్నారు. అలాగే అతనికి చేసినటువంటి ఒక తప్పుకి అందరికీ ఆపాదించడం సరైనది కాదంటూ ఇక్కడ కాకినాడలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ఈ జరిగిన ఘటనలో నిజ నిర్ధారణలన్నీ కూడా వాస్తవాలు తెలిస్తేనే మాత్రమే చేయాలి. ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేసి ఈ లవ్ జిహాదీ అంటూ కూడా ఇటువంటి ప్రచారాలు కూడా చేయడం సరైనది కాదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం పెద్దలు అయితే చెప్తున్నారు. అలాగే జరిగిన ఘటనలో పూర్తిగా వాస్తవాలు తెలాలంటే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే సాదిక్ ఖాన్ ఎక్కడున్నా పోలీసులు లొంగిపోయి జరిగినటువంటి విషయంపై నిజాలు బయటకు తెలియాల్సిన పరిస్థితి ఉంది. నిజంగా అతను తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఎవరికి కూడా సహకరించాం. అలాగే మా యొక్క అడ్వకేట్ అంటే దానికి బెయిల్ ఇవ్వడం కానీ దాని వద్దు న్యాయం ఈ విధంగా న్యాయం పోరాడడం కానీ ఇటువంటి కూడా చేసేందుకు కూడా మేము సహకరించమంటూ కూడా కడాకంటికి కూడా ముస్లిం మత పెద్దలు చెప్తున్నారు. ఇది కాకినాడలో ఇటువంటి ప్రచారాలు చేయడం సరైనది కదంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా ఈ జరిగిన ఘటన చాలా దురదృష్టకరం. మేము కూడా ఆ కుటుంబానికి అయితే ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను కూడా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ ఈరోజు సమావేశమై ఈ విషయాన్ని కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడున్న తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ.